మతం మార్పిడిని నిరాకరించిందని కుటుంబాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం అన్నారంలో ఈ ఘటన కలకలం రేపింది. తమను బహిష్కరించడమే కాకుండా తన అన్నను మోసం చేసి బలవంతంగా మత పూజల్లో కూర్చోబెట్టారని బాధితురాలు గంటా రాధ ఆరోపించారు. దాంతో అతని ఆరోగ్యం విషమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ నెల 20న పోలీసులు కేసు నమోదు చేశారు. 17 మందిపై వివిధ సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. తన మతాన్ని కించపరచడంతో ప్రశ్నించినందుకు తననే మతం మారేలా ఒత్తిడి చేస్తున్నారని గంటా రాధ ఆరోపించారు. గ్రామంలో ఆటో డ్రైవర్లు తమను ప్రయాణం చేయనివ్వడం లేదని, తమ ఇంటికి ఎవరూ రాకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలంటున్న గంటా రాధతో మా ప్రతినిధి తిరుపతిరావు ఫేస్ టు ఫేస్. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి, కానీ గ్రామాల్లో మాత్రం సభ్య సమాజం మాత్రం మార్పు రావడం లేదు. ఏదో ఒక చోట కుల గ్రామ బహిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి, ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం అన్నారం గ్రామంలో ఒక కుటుంబాన్ని బహిష్కరించినటువంటి ఘటన చోటు చేసుకుంది. అసలు ఇక్కడ ఎందుకు బహిష్కరించారు, ఆ కుటుంబాన్ని ఎందుకు బహిష్కరించారు అనే విషయం మనతో మాట్లాడడానికి గ్రామస్తులు రాధా గారు ఉన్నారు. అనేది తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అసలు మిమ్మల్ని గ్రామ బహిష్కరణ చేశారనే ఒక ఊహ వినపడుతుంది. అసలు ఏం జరిగింది? నమస్తే అండి. మాది మణుగూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నారం గ్రామం, తెలంగాణ స్టేట్. నేను గంటా రాధ దాన ధర్మ ట్రస్ట్ చైర్మన్. అన్నారం గ్రామంలో 300 కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు. ఎస్సీ కులస్తులు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ బీసీలు ఉన్నారు, ఎస్టీ కుటుంబం ఒక కుటుంబం ఉంది. అయితే ఇక్కడ ఒక 2-3 ఇయర్స్ నుండి ఇక్కడ ఎప్పటి నుండో చర్చిలు ఉన్నాయి, 2 చర్చిలు ఉన్నాయి. ఎస్సీ కుటుంబాలు 80 కుటుంబాలు కూడా మొత్తం కన్వర్టెంట్ క్రిస్టియన్ గా మారిపోయి 80 కుటుంబాలు మొత్తం క్రిస్టియన్ గా మారిపోయారు. అయితే రెయ్యం పగులు కూడా హిందూ దేవులని హీనంగా తిట్టడం. అయితే నేను ఒక రోజు 24వ తారీఖు వాక్యం చెప్తున్నప్పుడు నేను ఆ దేవుళ్ళని కించపరిచి మాట్లాడుతా ఉంటే నేను అడిగాను అనమాట. చర్చి పక్కనే ఈఆర్ఏ గంటా వెంకటేశ్వర్లు అనే ఎంప్లాయ్ ఉంటాడు, రెవెన్యూ ఎంప్లాయ్. అతను కూడా కన్వర్టెంట్ క్రిస్టియన్. అతనికి ఫోన్ చేసి, బాబాయ్ ఇది హిందూ దేవుళ్ళని తిట్టడం కరెక్ట్ కాదు, మీ దేవుళ్ళని మేము తిట్టట్లేదు, మా దేవుళ్ళని మీరు ఎందుకు తిడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు బాబాయ్, మీది మీరు చేసుకోండి, మాది మేము చేసుకుంటాం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఏం చేశారంటే, ఒక అబ్బాయి ఎవరో ఆర్టీ వేసారట, ఎప్పుడు 6వ తారీఖు పినపాక ఎవరో అబ్బాయి ఆర్టీ వేసారట. నేను అదే సమయంలో రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. నేను రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళానని చెప్పేసి ఈమె ఆర్టీ వేయించిందని ఈఆర్ఏ వెంకటేశ్వర్లు, గంటా వెంకటేశ్వర్లు ఈ గ్రామంలో ఉన్న సంఘస్థులందరికీ చెప్తే, సంఘస్థులు అన్ని 80 కుటుంబాలు కూడా చర్చిలో ఎవరెవరే పాస్టర్లను తీసుకొచ్చి మొన్న శనివారం నైట్ వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఏమని అంటే, ఆమె ఇంటిని వెళ్ళేద్దాం, ఊకే మనకి మైకులు పెట్టుకుంటే చర్చిల మీద మైకులు పెట్టుకొని మేము ప్రార్థనలు చేసుకుంటా అంటే మన మైకులు ఆపేయటానికి ఎంఆర్ఓ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చిందట. ఆమెను కనుక వెళ్ళేస్తే మాత్రానికి మనకి ఎవరు కూడా ఇంకా అన్ని అబ్జెక్షన్ పెట్టేటోళ్ళు ఎవరు లేరని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేసుకున్నారట. ఇళ్ళ ఎదురుగా ఉన్నోళ్ళు తెల్లారి పదరింతలు, ఆదివారం తెల్లారి పదరింతలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటాం కదా, అట్లాగనే రెగ్యులర్ గా మాట్లాడుకునేటట్టే మా వాళ్ళు మా ఇంటి ఎదుట ఆమెని రావతి అనేటావని రావతి అని పిలిస్తే పలకలేదు. ఈమె ఎందుకు పలకట్లేదు అని చెప్పేసి అనేసరికి మా బాబాయ్ కొడుకులు రోడ్డు మీద ఉంటే, మా వాళ్ళు ఇద్దరు పక్కింటి వాళ్ళు రోడ్డు మీద ఉంటే వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళేస్తారు, వాళ్ళ ఇంటికి ఎవరు పోయినా కానీ తప్పేస్తారు, వాళ్ళు మన ఇంటికి రావద్దు అని చెప్పేసి అందరికి కూడా చెప్పమని మన సంఘ నాయకులు చెప్పారు. మేమంతా తీర్మానం చేసుకున్నామని చెప్పేసి అని అన్నారు. అన్నాక తర్వాత మా ఇంటికి వచ్చేటామా పాలకు వచ్చేటోళ్ళు రెగ్యులర్ గా మా గేదెలు ఉన్నాయంటే పాలకు వస్తారు, వాళ్ళు కూడా పాలకు రాలేదు. ఎందుకు రాలేదు అని అడిగితే, మీ ఇంటికి మేము వస్తే తప్పేస్తారన్నారమ్మా, మా ఇంటికి కూడా మీ ఇంటికి వచ్చినందుకు కులపోలు కూడా ఎవరు రారాట అని చెప్పేసి అన్నారు. అందుకే రావట్లేదని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మందు డ్రైవర్, మాకు ట్రాక్టర్కి వచ్చే డ్రైవర్ అదే అన్నారు. కిరాణా కొట్టుకు అడిగిపోతే, మా ఇంటి వెనక కిరాణా కొట్టు ఉంటదండి, ఆ కిరాణా కొట్టు దగ్గర ఉదడ్డ రావాలమ్మా, కిరాణా కొట్టుకు అడిగిపోతే మీకు ఇయ్యం, మా ఇంటికి రావద్దు, కిరాణా సరుకు ఇయ్యొద్దు, మీరు వస్తే మాకు కూడా తప్పేస్తారని చెప్పేసి అనటం జరిగింది. అట్లా నీళ్లు, పాలు, ఉప్పులు, పప్పులు, బియ్యం ఏది కూడా నిత్యావసర సరుకులు కూడా మాకు అందనీయకోకుండా మా కుటుంబాన్ని బహిష్కరించడానికి కారణం ఏంటి అని చెప్పేసి నేను అడిగి మనుగూరు డిఎస్పీ గారితో నేను ఫోన్ లో మాట్లాడటం జరిగింది. గతంలో కూడా ఇట్లనే నైట్ మైకులు పెట్టేసి అల్సల్ చేస్తా ఉంటే, సార్ మీకు కూడా నేను వాట్సాప్ లో సెండ్ చేశాను లైవ్ లొకేషన్, మీరే కనుక అప్పుడు స్పందించుంటే ఈ రోజు నా కుటుంబాన్ని బహిష్కరించే వాళ్ళే కాదు అని చెప్పేసి డిఎస్పీ సార్ తో మాట్లాడితే, డిఎస్పీ గారు స్పందించి ఎమ్మటే మనుగూరు సిఐ, ఎస్ఐ గారిని, లేడీ కానిస్టేబుల్ మేడం గారిని వాళ్ళని మా ఇంటికి పంపించడం జరిగింది. పంపించినాక వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమంటే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అందరిని తీసుకొని పోయి కంప్లైంట్ ఇచ్చినాక సిఐ గారు కూడా డిపార్ట్మెంట్ కూడా స్పందించారు. స్పందించేసి వారందరి మీద కూడా
76 కుటుంబాలు 80 కుటుంబాలు ఉంటే 17 మందికి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళందరి కన్విటెంట్ క్రిస్టియన్ కాబట్టి 300 జీవో రాజ్యాంగం జీవో 341 ఆర్టికల్ ప్రకారంగా రెవెన్యూ వాళ్ళు స్పందించి వాళ్ళందరికీ కూడా బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగనే మా గ్రామస్తులతో కూడా పెద్దలందరూ మాట్లాడి ఎందుకు వీళ్ళని బహిష్కరించారని చెప్పేసి అడగాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అడగాలి. ఈ ఒక గ్రామ సభ లెక్క చేసి అందరూ యథావిధిగా ఉండేటట్టు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి కన్వర్టెడ్ ఏదైతే క్రిస్టియన్ కన్వర్టెడ్ కుటుంబ సభ్యులందరూ కూడా 340 ఆర్టికల్ ప్రకారం వారందరూ కూడా బీసీగా కన్వర్ట్ చేసి మాకు న్యాయం చేయాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాసరావు, తిరుపతిరావు, జీతిలో న్యూస్, మణుగూరు నుంచి.